21వ తేదీలోగా ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే, వచ్చి విచారణ హాజరయ్యి వెళ్ళాలి అని చెప్పి తెలంగాణ సిబిఐ కోర్టు ఆదేశించింది. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇక్కడ 11ంటికి బేగంపేట నుంచి నేరుగా కోర్టుకు వెళ్తారంట, 11:30కి కోర్టుకు రీచ్ అవుతారంట, 12:30కి కోర్టు నుంచి బయలుదేరి లోటస్ పాండ్ లో వారి ఇంటికి వెళ్తారంట. కోర్టుకి ఎలా డిసైడ్ అవుతాడు టైము? జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి కోర్టులో గంట సేపే ఉంటారన్నాడు, కోర్టులో గంటే ఉంటారని చెప్పి డిసైడ్ చేస్తారా అని చెప్పి ఈ బూత్ కిట్టు షెడ్యూల్ ఇస్తారు. బుతికిట్టు తెలియదు నీకు. ఆ షెడ్యూల్ ప్రకారం అది గంట అవ్వచ్చు, లేదంటే పావు గంటలోనే అయిపోవచ్చు, లేదంటే 2 గంటలు పట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది కోర్టుకి ఓన్లీ ఆయన లండన్ పర్యటనకు వెళ్లేటప్పుడు తీసుకున్నటువంటి అనుమతిలో పర్యటన అనుమతి అప్పుడు మీరు పర్యటనకి వెళ్లి వచ్చిన తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని ఇచ్చారు. దానికి సంబంధించి వెళ్తున్నాడు, మేము కంగారు పడమాకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరందరూ పెట్టించినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి విచారణకు వెళ్తా. అది ఆల్రెడీ దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, దాని మీద వాదనలు జరుగుతూనే ఉంటాయి, అది లాయర్లు అటెండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సినటువంటి పని లేదని చెప్పి డైరెక్ట్ గా కోర్టే ఇచ్చింది. సో ఇప్పుడు కేవలం లండన్ పర్యటనకు సంబంధించి మాత్రమే అదోసారి తెలుసుకో. బూత్ కిట్టు గంటే ఉంటాడా, డిసైడ్ చేస్తాడా, షెడ్యూల్ లేట్ అవ్వచ్చు, ముందు కూడా జరగచ్చు. నువ్వు నీ తప్పుడు వార్తలు తప్పుడు బతుకు. ఆయన తరపున ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి Z+ కేటగిరీగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి కాబట్టి తెలంగాణ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఆయన ప్రోటోకాల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ టైం షెడ్యూల్. దాని మీద నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా దుష్ప్రచారం. కోర్టులకు టైం ఇస్తున్నాడు, కోర్టులకు టైం ఇచ్చేంత తోడా 5 అని చెప్పి. కోర్టులకు టైం ఇచ్చేదేం స్వామి, ఆయన కోర్టుగా చెప్పింది. కోర్టు దగ్గర జడ్జి గారి దగ్గరికి వెళ్ళామని చెప్తారేంది, సార్ మేము ఈ టైం వరకే ఉంటామని చెప్పి. జగన్ గారు ఏనాడు తప్పించుకోలేదు, నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని చెప్పి.